వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను మాకు అప్పగించండి. బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు. ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తి, పోలీసులకు అయ్యప్ప స్వాముల ఫిర్యాదు. కొత్త రాజధాని అంశంపై నెట్టింట చర్చ, ఏం జరుగుతోంది? అరుణాచలంలో కార్తీక దీపం చాగంటి మాటల్లో. అణ్వాయుధాల వాడకానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ను కోరారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న G20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ అవుతున్నారు. బ్రిటన్ ప్రధానితోనూ ఆయన సమావేశమయ్యారు. విజయ్ మాల్యా భారత్లో 9,000 కోట్ల మేర బ్యాంకులకు ఎగవేసి 2016లో లండన్ పారిపోయాడు. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు 2018లో వెలుగు వచ్చింది. అతను కూడా బ్రిటన్లోనే తలదాచుకుంటున్నాడు. వీరిద్దరిని తమకు అప్పగించాలని భారత్ ఎప్పటికప్పుడు బ్రిటన్ను కోరుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కూడా దీని గురించి చర్చించారు. ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చేసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. అక్కడ ధనలక్ష్మి నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై అయ్యప్పలతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యత అత్యంత తీవ్రస్థాయికి చేరిన ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనితో కొత్త రాజధాని ఏదైతే బాగుంటుందా అని చర్చ మొదలైంది. AQI 100లోపు ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను చాలామంది కోరుకుంటున్నారు. అయితే అనువైన వాతావరణం, భద్రత, ట్రాన్స్పోర్టేషన్ పరంగా హైదరాబాద్ బాగుంటుందని మరికొందరు అంటున్నారు. శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలంలో జరిగే ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. డిసెంబర్ 13న సాయంత్రం మహాదీపం కార్యక్రమం ఉంటుందని, దీపం వెలిగించగానే అరుణాచల శివ నామాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే గిరి ప్రదక్షిణకు వేలాది మంది తరలి వస్తారన్నారు. తమపై ఎవరైనా దాడికి దిగినట్లయితే అణ్వాయుధాలను విస్తృతంగా వాడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చేందుకు US తాజాగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పుతిన్ వ్యతిరేకిస్తున్నారు. అందుకు తగిన బదులిచ్చేందుకే ఆయన అణ్వాయుధాల వాడకానికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చూసారికి బిబ్బాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.